సత్యం కంటే అసత్యం ప్రపంచ నలుమూలలకి వెళ్ళిపోయి చాలా కాలమైంది. అందుకే అబద్ధానికి ఆయుష్ ఎక్కువ అంటారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని గ్రంథాన్ని బయటికి తీసుకురావాలనే కృషితో కొంతమంది పెద్దలు పోరాడి బైబిల్ తీసుకొచ్చారు. కానీ బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని తీసుకురాలేకపోయారు అనే మనం చెప్పుకోవాలి. ఎందుచేతనంటే ఈ జన్మ పాపం గురించి మనం ఆలోచిస్తే అది చాలా ఆలోచించకూడనటువంటి సంగతి. ఒకవేళ మనం జన్మతా మనిషికి పాపం ఉందని అనుకుంటే మొదట తప్పు చేసిన వాడు దేవుడు అవుతాడు. కాదని ఎవరన్నా అనగలరా? బాగా ఆలోచించాలి. తప్పు చేస్తారని దేవుడికి తెలిసిన సందర్భాల్లో మరి తప్పు చేసేవాళ్ళని పుట్టించుకుంటూ పాపం శరీరాకారాన్ని మనకి ఇస్తున్నాడంటే తప్పు దేవుడిది అవుతుంది. ఇకపోతే సారు మాట్లాడుతూ, సత్యప్రకాష్ గారు మాట్లాడుతూ 3 సంవత్సరాల పిల్లవాడు నువ్వు పంచదార తిన్నావా అని అడిగితే ఈటింగ్ షుగర్ నో పాపా అన్నాడు. అదే 1 సంవత్సరం పిల్లవాడిని ప్రశ్నిస్తే పంచదార ఉంది, 1 ఇయర్ బేబీ వెళ్ళిపోయి పంచదార చేపెట్టి తింటున్నాడు. నువ్వు పంచదార తింటున్నావా అంటే మాట్లాడగలరా? చెప్పగలరా? ఈ పంచదార దొంగతనంగా తింటున్నానని నాకు తెలుసా? తెలియదు. 3 సంవత్సరాల వయసులో ఎందుకు తెలిసింది అంటే దేవుడు ఎంత బ్రెయిన్ కలవాడో మనకు అర్థం అవ్వలేదండి. బైబిల్ ఎక్కడ చూసినా కానండి పాపం ఎత్తి చూపించడానికి బాల్యం నుంచి స్టార్ట్ చేశాడు. నరులు హృదయము బాల్యం నుంచే చెడ్డది, అలాగే బాల్యం నుంచే చెడిపోయారు అన్నాడు. బాల్యం ఎందుకు చేశాడు, ఎందుకు మెన్షన్ చేశాడు అంటే బాల్యానికి ముందు 2 స్టేజ్లు ఉన్నాయి. బాల్యానికి ముందు కూడా మనిషికి 2 స్టేజ్లు ఉన్నాయి. నవజాతి శిశువు అని, లేకపోతే మరొక స్టేజ్ అని 2 స్టేజ్లు ఉన్నాయి. బాల్యం అంటేనండి 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపండి. బాల్యం అంటే ఎంత వయసు? 3 to 10. 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్ని బాలురు అని పిలవాలి మనం. లేదనుకోండి ఇంకా పసిబాలురు అంటాం ముందుకెళ్తేనే. అయితే బాల్య వయసులోనే మనిషి అబద్ధికుడిగా మారిపోతాడు అని దేవుడు చెప్పాడు. చూసారా? బాల్యం నుంచి 1 సంవత్సరాల పిల్లవాడికి తప్పేదో ఒప్పేదో తెలియదు. అమ్మ బాబుని ఎత్తుకుందనుకోండి, పిల్లడిని ఎత్తుకుందనుకోండి, ఎదురుగా వచ్చి ఇంకొక అమ్మ మాట్లాడుతుంటే అమ్మ వాళ్ళలో నుంచి వాడు చెయ్యి చాపి ఎదుటికున్న అమ్మ ప్రక్కావుడి మెడలో గొలుసు లాగుతాడు. దొంగతనంగానా? తెలిసా? తెలియక పసిపిల్లడు 1 ఇయర్ బేబీ అమ్మ ఒళ్ళో ఉంటాడు, అమ్మ ఎత్తుకుని ఉంటుంది. అమ్మతో ఇంకొక ఆవిడ మాట్లాడడానికి వస్తుంది. అలా మాట్లాడుతున్నప్పుడు చెయ్యి చాపి ఆవిడ మెడలో గొలుసు లాగేస్తూ ఉంటాడు. తెలిసా? తెలియక తెలిసి. అదే అమ్మతో మాట్లాడి అమ్మ గొలుసు లాగేస్తుంది అనుకోండి, ఊరుకుంటారా? ఊరుకోరు. ఎందుకంటే తప్పు ఒప్పు అని తెలియడానికి వయసు ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇకపోతే బైబిల్లో దేవుడు ఇందాక అది కూడా అని చెప్పారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం మంచి వాక్యం ఉంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థవంతులుగా పుట్టించినప్పుడు అందులో పాపం ఎలా ఉంటుందండి? ఏమండి, మీరు అందరి దగ్గర బైబిల్లో అందరూ చూస్తున్నారు, బాగా ఆలోచించండి. దేవుడు ఎలా చేశాడంటే నరుల్ని యథార్థవంతులుగా పుట్టించాడంటండి. నరులను యథార్థవంతులు. నరులు అంటే ఎంతమందిని? ఆదాము ఒక్కడే. ఇందాక సార్ ఆదాము ఒక్కడే అన్నారు. ఏమండి, నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించారు అన్నారు. నరులు అంటే ఆదామును పుట్టించాడు. ఏమండి, సృష్టించింది వేరు, పుట్టించింది వేరు అంటూ మాట్లాడారు. అదే కదండి, నరులను పుట్టించాడంటే 1, 2, 3, 4 ఆదామా? అందరినీ కూడా యథార్థంగానే పుట్టిస్తున్నాడు. నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు, మంచిగా చేశాడు, మంచిగా పంపిస్తున్నాడు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేశారు? వారు వివిధమైన తంత్రములను కల్పించుకోవాలనే మనసు ఎక్కడిది వీడికి? ఎక్కడదండి ఈ మనసు? ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది? కనుక ప్రియమైన వాళ్ళరా,
మనిషిని దేవుడు ఈ లోకంలో పుట్టించడంలో పాపం లేదండి, చాలా చక్కగా పుట్టిస్తున్నాడు. మరి ఎందుకు అలాగ అయిపోతున్నాడు అంటారా? లోకంలో ఉన్న యాక్టివిటీ చూసి చెడిపోయాడు, పాడైపోయాడు. లోకంలో చూసి చెడిపోవాలని నీకు ఎవరు చెప్పారు? నువ్వు చెడిపోవాలండి. ఏమండి, ఇంకొక మాట చెప్పారు సార్, అదేంటంటే యేసు ప్రభుని తప్పించి అందరినీ కూడా దేవుడు పరిశుద్ధుడిగా పుట్టించాడు అన్నారా లేదా? అన్నారు. ఇలాగ యేసు ప్రభుని తప్పించి మళ్ళీ అందరికీ పాప శరీరాకాలు ఇచ్చి పంపితే ఎవరు తప్పు చేసినట్టు? గట్టిగా చెప్పాలి, దేవుడు తప్పు చేసినట్టు. మరి ఇప్పుడు మనం ఎవరిని అడుగుదాం? యేసు ప్రభునేమో మంచి శరీరంతో పంపించాడా? నాకేమో పాపం ఇచ్చి నా నరకానికి పంపేస్తాడు. ఆయన ఏం దేవుడు అండి అసలు? అలాంటి దేవుడిని ప్రపంచం ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. నాకు ఏ శరీరం ఇచ్చాడో యేసు ప్రభుకి అదే శరీరం ఇవ్వాలి. ఈ శరీరం ధరించుకుని జయించాలి. స్పెషల్ శరీరం ధరించుకుని పాపం చేయకుండా వెళ్ళిపోడంటే అదేమో ఆనందమే ఉంది. ఏమంటే విమానం ప్రమాదంలో ఉన్నామండి, పారాచూట్ ఒకరికే ఉంది. పారాచూట్ దూకేసేటండి కాపాడుకుంటే గొప్పతనం ఏముంది? పారాచూట్లు కానీ దూకేసినండి దెబ్బ తగిలిన కాపాడుకుంటే గొప్పతనం ఏం చెప్పండి? ఆలోచించిన ప్రియమైన వాళ్ళరా. కనుక ఏంటంటే పారాచూట్తో దూకేయడం గొప్పతనం కాదు, పారాచూట్తో దూకేయడం గొప్పతనం కాదు. పారాచూట్ లేకపోయినా దూకి రక్షించబడ్డాను, అది గొప్ప, అది వండరు, వాళ్ళకి ఇస్తారు ప్రైజ్. కానీ యేసు ప్రభుకి పాపం లేని శరీరం తెచ్చుకొని పరలోకం వెళ్ళిపోడంటే అది గొప్పతనం ఏముందండి? అలా చేస్తాడా దేవుడు? యేసు ప్రభుకి ఏమో మంచి శరీరం, నాకేమో పాపం శరీరం ఇస్తే ఆ దేవుడిని నమ్మొచ్చా? ఆలోచించండి. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము 36వ వచనం. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి, ఆయన ద్వారా యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అంటే అందరికీ ప్రభు. ఆయన మీకు ప్రభు, నాకు ప్రభు, అందరికీ ప్రభు. ఎందుకు ప్రభు? మనం చెయ్యలేని కార్యక్రమాలన్నీ ఆయన చేసి, ఇదే శరీరం ధరించుకున్న మనిషి ఈ శరీరంతో లోక విషయాలలో నిమగ్నమైపోయి ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోతున్నాడు కనుక ఈ శరీరం తెచ్చుకుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. అది గొప్పతనం, అవంటారు కాదంటారా? అంతే చూసారండి. అంతేగాని యేసు ప్రభు గారికి స్పెషల్ శరీరం ఏమీ లేదు. బాగా ఆలోచించాలి. నరులను దేవుడు యథార్థవంతులుగానే పుట్టించాడు, వారు వివిధ తంత్రములు కల్పించుకున్నారు. ఇంకా ఆలోచించాలి. ఇంకొక మాట ఉన్నారు సార్, అసలు పాపం అంటే అర్థం ఏంటండి? ఎక్కడుంది? యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేసే ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. అంటే నువ్వు చేసింది పాపం లిస్టులోకి కౌంట్ కావాలంటే, నువ్వు చేసింది తప్పు అని తెలియాలంటే, నువ్వు చేసేది మంచో చెడ్డో నీకు తెలియాలి, అవునా కదా? పాపం చేయి ప్రతివాడను ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమించితే పాపం. ఆజ్ఞను అతిక్రమించడం పాపం అంటండి, అంతేనా? ఆజ్ఞను అతిక్రమించడం పాపం అండి. ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి అప్పుడు వచ్చిన పిల్లాడు ఉన్నాడు, ఆడికి పాపం ఉందని ఇప్పుడు దాకా ప్రసంగం చేశారు. తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాడికి పాపం ఉందని చెప్పారు. ఇప్పుడు అతనికి మనం ఏమైనా చెప్తే కదా అతను అతిక్రమించడానికి. అతనికి మాటలు వచ్చా, సరిగ్గా చూడడం వచ్చా, వినడం వచ్చా, ఇంద్రియాలు పరిపక్వత చెందాయండి? ఏమీ లేనటువంటి స్థితిలో అతనికి పాపం ఉందంటే ఎంత అన్యాయం అండి. పిల్లరా, బయటకు వచ్చాక కదా చెడిపోయేది మనిషి, బయటకు వచ్చాక పడైపోతాడు, అంతే కదండి? పిల్లవాడు కూడా పాపం చేసినందుకు చచ్చిపోతున్నాడు అన్నారు, అవునా? ఒకరి నుంచి ప్రతి అందరికీ మరణం సంక్రమించింది అన్నారు. అంటే ఒకరి పాపం వల్ల అందరికీ మరణం వచ్చింది అన్నారు, అంతేనా? ఒకరి పాపం వల్ల అందరికీ మరణం వచ్చిందా? ఒకరి పాపం అందరికీ పాపం అయిందా? బాగా ఆలోచించాలి. ఒకరి పాపం అందరికీ మరణమైందా? ఒకరి పాపం అందరికీ మరణమైందా? ఒకరి పాపం అందరికీ మరణమై అందరికీ పాపమే మరణమైందా? బాగా ఆలోచించాలని చెప్పే మాట. ఒకరి పాపం వల్ల అందరికీ మరణం వచ్చిందా? ఒకరి పాపం వల్ల అందరికీ పాపం వచ్చిందా? మరణం వచ్చింది. ఆ మరణించిన వాళ్ళు మంచోడు చచ్చిపోతున్నారు, చెడ్డవాళ్ళు చచ్చిపోతున్నారు. ఆదాము నుంచి పాపం కదండి మరణం వచ్చింది. ఆ మరణం మంచోళ్ళని మింగేస్తుంది, చెడ్డవాళ్ళైనా మింగేస్తుంది. అది జరిగింది, చూసారండి? అంతేగాని పాపం చేసిన వాళ్ళే చచ్చిపోతున్నారని కాదు. మరి భూమి మీద నుంచి పరలోకం వెళ్ళడం ఎలా? మరి ఎలాగండి? ఈ మరణం అనేది దేవుడు మనకి శాపంగా ఇచ్చాడా, వరంగా ఇచ్చాడా? వరం అండి. కీర్తనల గ్రంథము
కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరికి? నరులకి. నరులారా అంటే ఇందులో పిల్లలు ఉన్నారు, ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు. నరులారా అంటే ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వ్యభిచారం చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు. అందరినీ దేవుడు చంపేస్తున్నాడు. ఎందుకు చంపేస్తున్నాడు? మంచి వాళ్ళు అయితే తన దగ్గర పెట్టుకోవాలని, తెలుసుండి తప్పు చేసిన వాళ్ళైతే పాతాళానికి పంపించేయాలి అని. కనుక మరణం అనేది ఈ లోకాన్ని విడిచిపెట్టి మన కన్నతండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే వరం అది. అది మనకు వరం అండి. అది తప్పు చేసిన వాడికి శాపం కోసం వెళ్ళిపోతుంది అతను. బాగా ఆలకించండి. కనుక పసిపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి అసలు మాటలే తెలియవు, ఊహలే లేవు, జ్ఞానమే అభివృద్ధి చెందలేదు, ఇంద్రియాలు పరిపక్వత చెందలేదు. అలాంటి వాళ్ళకి పాపం అసలు ఉండదండి. అటువంటి వాళ్ళకి పాపం ఉండదు. ఇకపోతే శరీరం అంటారా, ఇది పెద్ద అయిన తర్వాత ఎదుగుతున్న కొద్ది వయసు వస్తున్నప్పుడు సమాజంలో ఉన్న పాపాన్ని అంటగట్టుకోవడానికి దీనికి శక్తి వస్తుంది. పెద్ద ఎదుగుతున్నప్పుడు అంతే కదండి. పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఏమొస్తుందంటే లోకల్లో ఉన్న పాపాన్ని తనలోకి తెచ్చుకునేటువంటి అవకాశం వస్తుంది. ఒకవేళ తెచ్చుకోకపోయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం అండి. చూసారండి, మనిషిలోకి మీరు ఆహ్వానించకపోతే పాపం రాదండి. ఉదాహరణకి ఇగో ఇక్కడ బాటిల్ ఉందండి, ఇక్కడ బాటిల్ ఉంది, అది నా దగ్గర నుంచి చెప్పు, దాని మీద నాకు ఏ చెడు ఉద్దేశం లేదని చెప్పు, నేను మంచివాడినే కదండి. ఈ బాటిల్ దొంగలించాలని ఆలోచన వచ్చినప్పుడు నేను దొంగనే, నాకు దాని మీద ఏ చెడప్రాయం లేదని నేను మంచివాడేనండి. కనుక పాపం అనేది చేస్తే వస్తుందా, చూస్తే వస్తుందా? చేస్తే వస్తుంది. చూసినా వస్తుంది. ఎలా వస్తుంది? నీ చూపు బాగా లేకపోతే వస్తుంది. బాగా చూడండి, తప్పు కదండి. చేస్తే తప్పండి. పిల్లరా, ఈ రకంగా ఆలోచించుకుంటూ వస్తే మనిషికి జన్మతః పాపం లేదు. మధ్యలో చెడిపోడు మనిషి. భూమి మీదకి వచ్చిన తర్వాత సృష్టిని చూసి, ఈ కార్యక్రమాలను చూసి, సమాజాన్ని చూసి చెడిపోయాడే కానీ దేవుడు చేయడంలో మాత్రం మనిషికి అసలు పాపమే లేదు. అందుకే ఉన్నాడు, నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించారు. నరులంటే ఆదామేనా ఇంకా ఉన్నారా? మనుషులందరూ అందరూ. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. చూడండి, పాపం మనలో ఉండదని ఎప్పుడు. పాపం అనేది ఎక్కడ ఉండదు అనుకుంటున్నారు? పాపం మనలో ఉండదు. బాగా వినాలి. ఇప్పుడు దాకా విన్నాం మనం, పాపం మన శరీరంలో ఉందని. పాపం మనలో ఎప్పుడు ఉండదు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సత్క్రియలను చేసిన ఎడల తలెత్తుకొనవా అని ఎవరితో అంటున్నాడు? కయ్యనుతో అంటున్నాడు. కయ్యను బలి తెచ్చాడు దేవుడికి, ఇది అర్పణ తీసుకొచ్చాడు, తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? మొగం చనిపించుకున్నాడు. అప్పుడు ఎందుకు తీసుకోలేదో దేవుడు రీజన్ చెప్తున్నాడు, అతను కారణం చెప్తున్నాడు. ఏమని? నువ్వు సత్క్రియలు చేయలేదు నాయన. అంటే వాక్యానికి సంబంధించిన క్రియలు, లేదా నేను చెప్పిన పనులు నువ్వు చేయలేదు, నాకు విజయుడిగా లేవు అన్నాడు. కనుక సత్క్రియలు చేసిన ఎడల, చేయని ఎడల పాపము పొంచి ఉండును. నువ్వు సత్క్రియలు చేయకపోతే పాపం ఎక్కడ ఉంటుందో తెలుసా? వాకిట. ఏ వాకిట? నీ వాకిట. నీ పర్మిషన్ లేకుండా నీలోకి రావడమే. ఏమండి, నువ్వు ఆహ్వానించకుండా పాపం నీలోకి వచ్చేయడమే. అలాగే ఎప్పుడు జరగదు. బాగా ఆలోచించాలి. నువ్వు సత్క్రియలు చేయకపోతే పాపం ఎక్కడ ఉంటది? వాకిట పొంచి ఉంటది. ఒకవేళ అది బయటకు వచ్చి నువ్వు పట్టించుకోకుండా నీ కార్యక్రమాల్లో ఉండదని స్వీకరించావనుకో, నీకు దాని మీద ఏం చేస్తుందంటే వాంఛగా ఇష్టం కలిగిపోతుంది. చివరికి నిన్నది పరిపాలిస్తుంది, నువ్వు దాన్ని ఏలేస్తా ఉన్నాడు. అలాగే లోపలికి తెచ్చుకున్నాడు. కన్న తమ్ముడని, సొంత తమ్ముడని కూడా చూడకుండా హేబేలుని చంపేశాడు. అది జరిగినటువంటిది. బాగా ఆలోచించండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయస్సు వచ్చిన వారు అభ్యాసము అంటే లెర్నింగ్ అండి. వయసు రావాలి. వయసు వచ్చిన తర్వాత అభ్యాసము చేత అంటే చేయడం ద్వారా మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉంటారు. అప్పుడు మీరు ఎప్పుడు? వయసు వచ్చినప్పుడు. మరి పసిపిల్లడికి 1వ సంవత్సరం వాడికి వయసు ఏముంది? ఆలోచించండి. ఒక వస్తువు మంచిదో చెడ్డదో, అది బాంబో కొబ్బరికాయో పిల్లడికి ఎప్పుడు తెలుసండి? వయసు. 1వ సంవత్సరం పిల్లడు పాక్కుంటూ వెళ్ళిపోయి బాంబుని కొబ్బరికాయ అనుకోవచ్చు, తెలియదు పాపం వాడికి. అదే మన దగ్గర పడింది అనుకోండి, ముందు వాసన చూస్తాం, బాంబా కొబ్బరికాయ. ఎలా తెలిసి మీకు అంటే వయసు.
వయసు వచ్చిన వాడు మేలు కీడులను వివేచింపునట్లు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వాడై ఉంటాడు. వయసు వస్తుంది. ఆ వయసు వచ్చినప్పుడు మంచో చెడో తెలుస్తుంది. వయసు రాకముందు మంచో చెడో తెలియదు. కనుక పాపం చేయాలన్నా, పాపం అని సంగతి అర్థం కావాలన్నా ఏం జరగాలి? వయసు రావాలి. కనుక పుట్టుకతో పుట్టిన వాడికి పాపం ఉందా? లేదండి. తల్లి గర్భంలో ఉన్నవాడికి పాపం ఉందా? అసలుగా పళ్ళే లేవు అతనికి. తల్లి గర్భంలో ఉన్న పిల్లవాడికి పళ్ళు ఎప్పుడు వస్తాయండి? భూమి మీదకి వచ్చిన తర్వాత. నడక ఎప్పుడు వస్తుంది? భూమి మీదకి వచ్చిన తర్వాత. పరిపక్వత ఎప్పుడు వస్తుంది? భూమి మీదకి వచ్చిన తర్వాత. ఏమీ లేకుండా తల్లి గర్భంలో పుట్టిన వాడికి పాపంతో పుడుతున్నాడు అంటే ఎలా ఉంటదండి? ఇందాక సార్ చెప్పారు, నీలో పాపం లేదంటే మనిషికి గర్వం వచ్చేస్తుంది, ఇక దేవుడి కోసం బ్రతకడం అన్నాడు. అలాగనుకుని నువ్వు పాపని పోతే చేస్తే ఆడేమనుకుంటాడు, ఒక నేను పుట్టుకుతోనే పాపిని కోసం నేను మానలా పోతాను అంతేనా? నీకు నేను పాపిని కాల్చి ప్రభు పనికిరాని చాలా మంది అంటూ ఉంటారు, ఒరే నువ్వు తాగితే పెట్ట నువ్వు పరలోకి రావడంటే తాగినడు పరలోకి ఇవ్వడగావచ్చు దేవుడు, ఇక నాకెందుకులే అమ్మాయి దేవుడు పోతాను అనుకుంటాడు. ఒరే నువ్వు తాగినా బాగా పాడతావరంటే చూసా పరిపక్వత, జ్ఞానం. అదే పౌలు గారు ఉపయోగించారండి బుద్ధిని. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడి కోసం పనికి వచ్చే వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి దైవ గ్రంథం ఉంది, లేఖనాలు ఉన్నాయి. బాగా అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని అవగాహన చేసుకోవడానికి ఏది చెడు ఏదో మంచో నీకు తెలియాలంటే భూమి మీద నీకు దేవుడు ఇచ్చిన వయసు రావాలి, ఇంద్రియాల పరిపక్వత జరగాలి, లోపల ఉన్నటువంటి గ్రంథుల్లో రసాయనాలు ఉత్పత్తి అవ్వాలి. అవి జరిగిన తర్వాత మంచి చెడ్డను ఆలోచిస్తాం. మీకు బాగా తెలుసు, మరి ప్రైమరీ స్కూల్కి వెళ్తాం, బోర్డు స్కూల్కి వెళ్తాం. అప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ 1 నుంచి 5 దాకా కలిసే కూర్చుంటారు. హై స్కూల్కి వెళ్ళగానే ఏం చేస్తారు? పురుషుల బెంచీలని ఒక పక్కకి, స్త్రీల బెంచీలని ఒక పక్కకి వేసేస్తారు. ఎందుకు ఇక్కడ వేరు చేస్తున్నారు? ఏమైనా మాస్టర్ కుదరదండి, బోర్డు స్కూల్లో మేము కలిసి చదువుకున్నామంటే కుదురుతుందా? కుదరదు. అప్పుడు ఏం చేసేయాలి? ఎందుకంటే వయసు వచ్చేసింది. ఒరే అప్పుడు అమ్మాయిని కనికడగా, ఇప్పుడు కనికడగరా, అప్పుడు పెన్సిల్ అడుగు, ఇప్పుడు పెన్సిల్ అడుగు, నువ్వు బుద్ధి మంచిది కదరా, ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండండి బాబు అని పక్కకి ఎంటేస్తారు, చెరువు పక్కకి. అంటే ఎందుకలా పక్క చెరుపు బెంచి వేశారు? పురుషుల బెంచులను ఎందుకు పక్క వేశారు? స్త్రీల బెంచులు ఎందుకు పక్క వేశారు అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మాయి ఏడు అబ్బాయి ఏడు అర్థమైపోయింది. ఇంకా దగ్గర కూర్చోబెట్టారనుకోండి ప్రమాదం జరిగిపోయి స్కూల్ మూసేయాల్సి వస్తుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇది లోకానికి అర్థం కావాల్సిన దేవునటువంటి మహాజ్ఞానం. ఆలోచించండి ప్రియులరా. యేసు ప్రభుకి మంచి శరీరం ఇచ్చి మనకు పాప శరీరం ఇచ్చాడు అనుకోండి, దేవుడికి ఏమన్నట్టు అర్థమైపో తెలుసా? దేవుడు అన్యాయస్తుడు కాదని ఉంటుంది బైబిల్లో. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. ఎవరు? యేసు ప్రభు గారు. ఎందుకు ధరించుకున్నాడు అంటే ఆయన ఏదో మహిమ శరీరంతో మరియమ్మ గారు కడుపున పుట్టేసి సిలువకి ఎక్కిపోతే అది గొప్పే ఉందండి, అంతేనా? ఆయన ఏదో మహిమ శరీరంతో మరియమ్మ గర్భాన్ని పుట్టేసి పరలోకానికి వెళ్ళిపోయి భీమా వేసుకుంటారు వెళ్ళిపోతే పని చేసుకుంటూ వెళ్ళిపోతే గొప్పనే ఉంది? గొప్ప ఉందా? దేవదూతల స్వభావం నాకు అక్కర్లేదని చెప్పాడంటే దేవుడు యేసుక్రీస్తు. నాకు అబ్రహాం గారి శరీరమే కావాలి, ఆ సంతానంలో నుంచే నేను రావాలి, కనుక ఆ శరీరమే నాకు కావాలి. బాగా ఆలోచించాలి. యేసు ప్రభు గారికి పాపం ఉందా లేదా చెప్పండి ఇప్పుడు? లేదా? ఉందా? పాపం ఉందా లేదా? రామపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. రామపత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మనే అనుసరించు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో వస్తే మహిమ శరీరం అంటారేంటి? లేఖనాలు చూసారండి. దేవుడు ఏం చేశాడంటే తన సొంత కుమారుణ్ణి పాపపు శరీర ఆకారంతో పంపాడా, పరిశుద్ధాత్మ శక్తితో శరీరాన్ని పంపించాడా? పాప శరీర ఆకారాన్ని ఇచ్చాడు. ఏమండి? పాప శరీర ఆకారాన్ని ధరించుకుని యేసుక్రీస్తు నాలో పాపం ఉందని ఎవరు నిరూపించుకోవాలంటాడేంటండి? ఇక్కడ బాగా అర్థం అవ్వాలి. ఆయన తెచ్చుకున్నదా పాప శరీరం ఆకారం అని అదే పౌలుగా చెప్పారు రామపత్రికలో. పాప శరీర ఆకారంతో పంపాడు అన్నాడు. యేసుప్రభు గారు ఏమంటున్నారు? నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలన్నాడు. రైట్, అది ఆయనలో లేదు పాపం, బయట ఉంది.
ఆయన బయట ఉంది తెచ్చుకోడు ఆయన మనకలాగా. మనం ఏం చేస్తాం? అవకాశం ఉంది కనుక తెచ్చేసుకుంటాం. చూసారండి, ఇప్పుడు ఇది ఎలాగుందంటే దేవుడు మన పాప శరీరాకారంలో పంపించాడు కనుక సీ అండ్ ఎంజాయ్ అవసరాలు చూసి ఆనందపడడం అనుభవించడం అనుకుంటున్నారు. ఏమండి, పళ్ళు ఉన్నాయని అందరినీ ఖర్చేయడానికి కాదు, దొరికిన వాడలా ఖర్చేయడానికి కాదు. అది దేవుడు నీ కోసం ఇచ్చింది, తింటూ ఆయన కోసం బ్రతకాలి, ఆలోచించాలి. అలాగనే పాపం చేసే స్వభావం శరీరానికి ఉందాం కదా అని పాపం చేసేస్తున్నానండి, జన్మదా పాపం అనకండి. నేను చెయ్యలేప్పుడు నాకు ఎందుకు వస్తుంది? అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18 వచ్చిన జారత్వమునకు దూరంగా పారిపోవుడి, జారత్వమునకు దూరంగా పారిపోండి అంటున్నాడు. మనుషుడు చేయు ప్రతి పాపమును, మనుషుడు చేసే ప్రతి పాపము, మొదటి కొరింథీ 6:18 అండి. దేహమునకు వెలుపల ఉన్నది. అదండి, మనుషుడు చేసే ప్రతి పాపం ఎక్కడ ఉందండి? దేహం లోపల ఉందా, దేహానికి బయట ఉందా? బయట ఉందండి. మీరు తెచ్చుకుంటే వస్తుంది. చూసారా, మనుషుడు చేసే ప్రతి పాపం ఎక్కడుందండి? దేహానికి బయట ఉంది, దేహానికి వెలుపల ఉంది. వెలుపల ఉండనివ్వండి, మీకు నష్టం ఏంటి? మీరు తప్పు చేయనంత వరకు మీకు తప్పు లేదండి. మీలో మీ స్వభావం అలాంటిది కావచ్చు, తప్పులేదు. మీకు బయట ఉన్న పాపం మీరు తెచ్చుకుంటే వస్తుంది, వద్దంటే అక్కడ ఉంటుంది. మీకు ఎట్లా? యేసుప్రభువు అలాగే ఉన్నారు. పాపపు శరీర ఆకారాన్ని ధరించుకున్నా ఆయన ఏ తప్పు చేయలేదు. అందుకే అంటున్నాడు, నేను పాపపు శరీరాకారం ధరించుకున్నా, మరియమ్మ గర్భంలో నుంచి వచ్చిన, దావీదు వంశం అయినా, ఇంకా ముందుకెళ్తే అబ్రహాం గారి సంతానంలో నుంచి నా శరీరం వచ్చినా నాలో పాపం ఉందని ఎవడో ఆరోపించలేదు. ఎందుకంటే నేను ఉన్నా చేయలేదు కనుక అర్థం. అది పుట్టబోవు శిశువు పరిశుద్ధుడిగా బతుకుతాడు అన్నాడు, కానీ పుట్టడమే పరిశుద్ధతలో ఇష్టమండి. కనుక బాగా ఆలోచించాలి. పుట్టబోయే శిశువు ఎలా ఉంటాడండి? పరిశుద్ధుడిగా జీవిస్తారు. ఒక మాట చెప్పమంటారంటే, యేసుప్రభు మనకలాగే భూమి మీద పుట్టి తప్పు చేసి ఉంటే ఈ రోజు పాతాళంలో ఉండవలసిన వాడు కాదంటారా? మనకలాగే పుట్టి ఆయన కూడా లోకాశలుగా పోయి ప్రతి పాప క్రియలో పాలు పంచుకుంటే ఈ రోజున ఆయన కూడా పాతాళంలో వేదన పడుతూ ఉండవలసిన వాడు. కానీ శరీరం ఎంత ప్రమాదకరమైనది గుర్తించాడు కనుక దాని ఊహల్ని, దాని కోరికల్ని తీర్చకుండా, పాపం బయట ఉన్న లోపలికి తెచ్చుకోకుండా దేవుడి కోసం బ్రతికాడు. ఈ గుండెల నిండా వాక్యాన్ని నింపుకున్నాడు. అది జరిగినటువంటి సంగతి. కనుక పిల్లరా, మనుషులను దేవుడు కలుగజేయడంలో పాపుగా ఎవరిని పుట్టించడం, ఎవరిని చేయలేదు. కాకపోతే వయసు వస్తున్న కొద్దీ ప్రకృతిలో సమాజంలో ఉన్నటువంటి కార్యక్రమాలే మనిషిని బలహీనపరిచాయి. మనిషి పాపిగా మారిపోయే అవకాశాలు ఎక్కడున్నాయి? మీ మధ్యన ఉన్నాయి. చేయకుండా ఉండండి, మీకే మంచిది. సముద్రంలో చేప ఉంటుంది, మన అందరికీ తెలుసు. సముద్రంలో నుండి విపరీతమైన సాల్ట్ ఉంటుందండి, ఉప్పు కదండి. సముద్ర జలాలలో ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పులో ఉన్నది చేప. ఏమన్నా ఆ చేపకి ఏమన్నా ఇంత ఉప్పు అని పడుతుందా? ఉప్పు 24 గంటలు ఉప్పు సముద్రాలలో ఉప్పు మధ్య ఉన్నటువంటి చేప ఉందనుకోండి, దానికి ఒక్క ఉప్పు కూడా సోకదండి, పట్టదండి. అదే మీరు ఒక 5 నిమిషాలు మరి ఆనందం కోసం సముద్ర ప్రాంతానికి వెళ్ళండి, తీర ప్రాంతానికి వెళ్ళండి. ఏమంటే ఒక 5 నిమిషాలు సముద్రం దగ్గర గడిపి బయటకు వచ్చి మీరు ఇలా నాపుకుని చూడండి, ఏమైపోతుంది? అలా చేప నాకు చూడండి, ఉండదు. చూసారండి, 24 గంటలు ఉప్పు నీటిలో ఉన్న చేపకే ఇంత కూడా ఉప్పు ప్రవహించే లోపలికి వెళ్ళదండి. ఇది ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ ఆలోచించాలి ప్రియమైన వాళ్ళరా. అలాగే ఈ పాపపు ప్రపంచంలో బ్రతుకుతున్న మనం పాపులుగా మారిపోవాలని కాదు, పాపులుగా ఉండవలసిన అవసరం లేదు. పాపం ఉంటే ఉండేవండి, ఉంటే మిమ్మల్ని చేసింది, మీరు పిలిచినప్పుడు కదా మీలోకి వచ్చేది. అందుకే కయ్యెదుట దేవుడు అన్నాడు, నువ్వు సత్క్రియలు చేసిన ఎడలో తలెత్తుకోవా, చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది అన్నాడు. వాకిట ఉంటుంది, నీలో ఉండదు. ఆలోచించండి. ఇంకొక మాట చెప్తాను. త్రాచుపాము ఉందండి, నాగుపాము. దానికి విషగ్రంథి ఉంటుంది, అధివోష్ట గ్రంథి ఉంటుంది, విషంగా మార్పు చెందుతుంది. పాయిజన్ అండి అదంతా. ఆ త్రాచుపాము లోపల ఉన్న విషం పాముకి అన్న ప్రమాదమా? చచ్చిపోతే పాములు ఏమన్నా ప్రమాదం కదండి, అది అసలు దానికి విషమే కాదు. అలాగని ఈ శరీరం ధరించుకున్న మనకి మీరు పాపులు మీరు పాపులు మీరు పాపులు అనొచ్చు. అసలు ఆలోచించండి, మనకేమైనా డేంజరా ఇది? మనకేమైనా ప్రమాదమా? చెయ్యనని చెప్పు నువ్వు మహా ఉత్తముడు. ఆలోచించాలి. ఇకపోతే ఒక మనుషుని పాపం వల్ల అందరికీ మరణం వచ్చింది అన్నారు కదండి. ఈ రోజుని మనం చచ్చిపోతున్నాం, మంచిదే. కానీ మొక్కలు జంతువులు చచ్చిపోతున్నాయి. ఎవరు పాపం చేశారు? ఎవరు పాపం చేశారు? వాడికి ఎలా వచ్చిందని చావు. ఆలోచించండి. మరి వాటికి ఎవరు పాపం చేశారు? ఎవరు పాపం చేసి చచ్చిపోతున్నాయి? మొదటి మొక్క ఏదైనా పాపం చేసిందా? తల్లి మొక్క. తల్లి కుక్క ఏదైనా పాపం చేసిందా? తల్లి జంతువు ఏదైనా పాపం చేసిందా? లేదండి. చూసారా? రోమా పత్రిక 5వ అధ్యాయము 12.
ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను. చూసారా, ఒక మనిషిని ద్వారా మనిషికి పాపం వచ్చింది. ఆ పాపం చేసిన మనిషి ద్వారా అందరికీ మరణం వచ్చిందా, పాపం వచ్చిందా? మరణం వచ్చింది, పాపం రాలేదు. ఎందుకంటే నువ్వు తెచ్చుకుంటే వచ్చింది పాపం. అది అలాగుననే మనుషులందరూ పాపము చేసి, మనుషులందరూ తర్వాత తల్లిదండ్రుల నుంచి వచ్చేస్తే ఇక మనం చేసేది ఏముంది? తీసారా, బాగా ఆలోచించాలి. బైబిల్ తల్లిదండ్రులు పాపం పిల్లలకు వచ్చేసేలా ఉంటే, ఆదాం పాపం మనకు వచ్చేసేలా ఉంటే, మరలా దేవుడు ఎందుకు మనుషులందరూ పాపం చేసి అంటే ఆల్రెడీ ఉంది కదా మన తల్లిదండ్రుల సరుకు. తల్లిదండ్రుల సరుకు మనకు ఉంది కదా, మళ్ళీ ఇంకా పాపం చేసి అని ఎందుకంటాడు దేవుడు అంటే, తల్లిదండ్రుల నుంచి నీకు పాపం రాదు నాయన, నీకు వచ్చిందల్లా ఏంటంటే అలాగునే మనుషులందరూ పాపము చేసిన ఎడల మరణము అందరికి వచ్చింది అనమాట. వాట షేర్ నీకు కూడా ఇచ్చాడు దేవుడు అప్పుడు. ఎందుకు? నువ్వు పాపం చేశావు కనుక. మరి మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా ఆయన తెచ్చాడు ఈ వరం. ఎవరు? ఆదాము గారు మంచోళ్ళు చెడ్డోళ్ళు చచ్చిపోయి వరం తెచ్చాడు మనందరికి. అందుకని పాపం అందరికి పంచలేదు పాపం. ఎందుకంటే పంచిన దేవుడు ఒప్పుకోడు. ఎవడు తప్పు చేస్తే వాడినే పాపం అంటారు. మనందరికి తెలుసు. తండ్రి పాపం తప్పు విభజన చేశాడు అనుకోండి, తండ్రికి ఏడ్చి వచ్చేస్తుంది. ఏడ్చి వచ్చినటువంటి తండ్రి తన భార్యతో కలిశాడు అనుకోండి, భార్యకి ఏడ్చి వచ్చేస్తుంది. వీళ్ళిద్దరు ఏడిసిన తర్వాత ఏమైపోతుంది? పిల్లలకి అంటుకుంటుంది. దీనివల్ల ఇతను చేసినటువంటి ఈ తప్పు, ఇతను వ్యభిచారం చేయడం తప్పే కదా. వ్యభిచారం పాపమా కదండి? పాపం. వ్యభిచారం పాపం అనే సంగతిని ఈ మొదటి వ్యక్తి తండ్రి చేశాడు. ఆ తర్వాత ఈ సంగతి చెప్పకుండా భార్య కంటించేశాడు. ఆవిడే పాపం చేయలేదు పాపం. ఏమంటే వీళ్ళిద్దరు కలియకలో పిల్లడు పుట్టాడు, ఆడ అంతకంటే పాపం చేయలేదు పాపం. అంతే కదండి. తండ్రి చేసినటువంటి పాపానికి వీళ్ళిద్దరికి మరణం వచ్చింది, ప్రతిఫలం వచ్చింది. అంతేనా? కొడుకు భార్య కూడా విభజన చేశారంటారా? తప్పండి. పాపం వచ్చిందా, మరణం వచ్చిందా? పాపం చేసింది ఆడు, విభజన చేశాడు. అతని ద్వారా వీళ్ళకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. భార్యకి మరణం వచ్చింది, ఏమంటే పిల్లడికి మరణం వచ్చింది, ఇంకో పిల్లడు ఉంటే ఆడికే మరణం వచ్చింది. కనుక ఈ మరణాలన్నిటికీ కారణం ఎవరు? పాపమా? కాదండి. మరణాలకి పాపం కారణం కాదండి. ఒక మొదటి మనిషి. ఆ రోజున కూడా దేవుడు ఎలా శపించాడు? ఈ పండు తిని దినం నిత్యముగా నువ్వు చచ్చిపోతావు. ఫిజికల్ గానా, స్పిరిచువల్ గానా? అంతే. చూసారండి, ఆధ్యాత్మికంగా దేవుడి కోసం నువ్వు బ్రతకుండా చచ్చిపోతావు అన్నాడు. అదే జరిగింది. ప్రియులారా, పాపము తప్పు ఒప్పు తెలియాలంటే మనిషికి వయసు రావాలి, ఇంద్రియాన్ని పరిపక్వత జరగాలి. అందుకే దేవుడు అన్నాడు, నరులను యథార్థవంతులుగా నేను పుట్టించాను అన్నాడు. అందుకే పాపం గురించి చెప్పడానికి మనిషి ఎప్పటి నుంచి వస్తున్నాడు? పాపం బాల్యం నుంచి వస్తుంది అన్నాడు. బాల్యం అంటే ఏజ్ ఎంత? 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు. మరి వస్తే ఎలాగా? బాల్యం అంటే 3 నుంచి 10 సంవత్సరాల లోపు అండి. బాల్యం నుంచే మొదలు పెట్టాడు. ఎక్కడ చూసినా దేవుడు బాల్య పాపం అన్నాడు. యోబు కూడా ఎవరన్నా నా బాల్య పాపం అన్నాడు. దేవుడు కూడా బాల్యం నుంచే చెడ్డదన్నాడు. అందుకే దేవుడు తన పిల్లలందరినీ తన దగ్గర నుంచి చేర్చుకునే చక్కటి ప్రాసెస్ ని మనందరికి కూడా ఈ లోకంలో ప్రసాదించారు. జన్మదా పాపం మనుషులకి ఉండనే ఉండదు. ఇంకా మనం చాలా మంది ఆలోచిస్తే తల్లి గర్భంలో అసలు మనం పుట్టడమే పాపం అంటే, తల్లి గర్భంలో పుట్టడం పాపమా? ఒకసారి యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఒకసారి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం. నేను నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి. గర్భంలో దేవుడు నిర్మిస్తాడంటే పాపాన్నా మంచివాడినా? పాపాన్నా మంచివాడినా? దేవుడు హస్తాలతో చేసింది పాపం అండి. అలాంటి చేతులు దేవుడు మనిషిని పాపంతో చేస్తే ఇంక మరి మనం ఎలాగండి? ఆలోచించారు కదా. నేను నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడనైనా. నీకు సహాయుడు. పాపం బాగా చేస్తారు. భూమికి వచ్చానా? భూమికి వచ్చి బాగా పాపగా తిరిగి శలామణిపోయి వాడైపోయి నరకన పోతామని చేస్తున్నాడా? మంచిగా దేవుడి దగ్గరికి వస్తావని నీకు అలగంటున్నాడు దేవుడు. నీ గురించిన బాధ్యత దేవుడు తల్లి గర్భంలోనే తీసుకున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను సృష్టించి గర్భమందు నిన్ను నిర్మించి నీకు సహాయం చేయకూడని యెహోవా ఇలా చెప్తున్నాడు అన్నాడు. చూడండి ఎంత మంచివాడండి. ఇకపోతేనండి, పాపం చేసిన వాడు ఎవడో పరలోకం వెళ్ళవు. అది మాత్రం యోహాను సువార్త 8:27 ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 27. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా పాపంలో ఉన్నారనుకోండి, చచ్చిపోయారనుకోండి, వాడు పరలోకానికి వెళ్ళాలని చెప్పేశాడు దేవుడు. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుతారు గాని మీ పాపములో ఉండి మీరు చనిపోతే నేను వెళ్ళి చోటుకి మీరు రాలేరని.
ఎక్కడికి వెళ్ళబోతున్నాడండి? పరలోకానికి. పాపంలో ఉండి చనిపోతే పరలోకానికి రారు. కొన్ని పరదేశికి వెళ్తారా? చూసారా? ఎక్కడికి వెళ్ళరు. కీర్తన 5:3 కీర్తన 5:3-4 చూడండి. 4 నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు. ఆనందించే దేవుడు కదండి. తప్పు ఉంటే ఆయన సంతోషపడే దేవుడు కదండి. నువ్వు దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు అని చెప్పేశాడు ఆయన. చూసారా? చెడుతనానికి నీ యొద్ద చోటు లేదు. ఎవరికి చోటు లేదు. చెడు అంటే ఆయనకి ఇష్టం ఉండదు. చెడు స్వభావం అంటే దేవుడికి నచ్చదు. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన వాళ్ళారా, మంచిగానే దేవుడు చెడు అంటే ఇష్టం కాని దేవుడు మిమ్మల్ని ఎందుకు చెడ్డగా చేస్తాడో చెప్పండి. ఆ మాత్రం మనసు అర్థం తీసుకోలేదా? బాగా ఆలోచించండి. ఆయనకి చెడు అంటే పడదంటే దుష్టత్వాన్ని చూసి సహించుకునే దేవుడు కదంట. అలాంటి దేవుడు నీ శరీరాన్ని ఎందుకు పాపంగా చేస్తాడు? ఎందుకు పాపం చేస్తాడు? పౌలు నాలో మంచిది ఏది నివసింపదని నేను అన్నాడు. చిన్నప్పుడు పెద్దలైనప్పుడు పెద్దవాడండి, పసిబడు కదప్పుడు అన్ని తెలుసు అతనికి. ధర్మశాస్త్ర పండితుడు, బాగా చదువుకున్నాడు. ఆ ఏజ్ లో ఉంటున్నాడు ఆయన. పౌలు గారు ఏమంటున్నాడు? నాలో పాపం నాలో మంచిది అయితే నివసింపదని నాకు తెలుసు అన్నాడు. ఎప్పుడు తెలుసు అతనికి? పెద్దవాడు అయినా మాట్లాడుతున్న మాట్లాడి ఏమండి ఆ పాపానికి నేను బయట కాదన్నాడు. ఒకసారి ఏమన్నాడు? నేను తెలియక చేసేది నన్ను క్షమించబడ్డాను అన్నాడు. అలాగని పాపాన్ని కంటిన్యూ చేస్తాడని కాదంటాం. బాగా ఆలోచించాలి. చెడుతనానికి ఆయన దగ్గర చోటు లేనప్పుడు, దుష్టత్వాన్ని చూసి సహించుకోలేని దేవుడు కానప్పుడు, అలాంటి దేవుడు పాపాన్ని ఎందుకు మనకు మూట కడతాడు? ఒకసారి మీరు ఆలోచించాలి. ఇంకేమన్నాడు? గర్భఫలము దేవుడు ఇచ్చేటువంటి బహుమానం అన్నాడండి. గర్భఫలం పాపం వల్లే. పాపాన్ని ఇస్తున్నాడా? బహుమానం ఇస్తున్నాడు. పాపాన్ని ఇస్తున్నాడా? పాపాన్ని ఇస్తున్నాడండి. పాపాన్ని ఇస్తున్నాడు. గర్భఫలము దేవుడు ఇచ్చే బహుమానం. పాపాన్ని దేవుడు బహుమానంగా ఇస్తాడు. ఎవరికైనా ఇస్తే పుచ్చుకుంటామా? తీసుకుంటారండి. ఆలోచించండి. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అని బాబు ఇది కొంచెం పాపం ఉంది, జాగ్రత్త అండి. చూసారా? నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులు అయినట్టు. ఎప్పుడు పెద్దలు అయినప్పుడు. ఎందుకంటే పెద్ద అయితే పాడైపోతారు కదా. చిన్న వయసులో మీరు అందరూ బాగానే ఉంటారు. అందుకేనండి ప్రియమైన వాళ్ళరా, జన్మ పాపం అన్నది ఎప్పటికీ లేదు. మరి ఎలాగొచ్చింది ఈ పదం ప్రపంచంలో కంటే? తెలియని వాళ్ళు బైబిల్ బోధించడం వల్ల మారుమూల ప్రదేశాలకు కూడా అసత్యం వెళ్ళిపోయింది జరిగింది. సత్యం కంటే అసత్యం ముందు వెళ్ళిపోవడం చేత ఈ వేరులతో ఉన్న ఈ తప్పులన్నీ పీక్కుంటూ వస్తున్నప్పుడు ఉన్నాం కనుక పిల్లరా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడే కాదు, ఎక్కడ సభపెట్టినా వచ్చి మాట్లాడే మరి దమ్ము ఛాన్స్ నాకున్న సంగతి ఈ సభ ముఖంగా మేము తెలియబెట్టినాను. కనుక జాగ్రత్తగా ఆలోచించండి. జన్మ పాపం లేదు. మరి రెండు వాదనలు మనం విన్నాం, 2 సార్లు విన్నాం. మరి మీరు ఏమనుకోకపోతే మరొకసారి అండి, ఇళ్ళందులో బైబుల్ రీసెర్చ్ సెంటర్ ఉంది. మరి ప్రతి శుక్రవారం ఈవినింగ్ జరుగుతుంది. చక్కగా వచ్చి వాక్యం నేర్చుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు లేఖనాల పరిశోధన సదస్సు, 23వ జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు 10 రోజులు జరుగుతుంది కనుక అక్కడ కూడా బాగుంటుంది. రేపు మహబూబాద్లో ఉంది కనుక లేఖనాల పరిశోధన సదస్సు, అక్కడికి కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఎవరిని 2 ప్రశ్నలు వివరిస్తుందిగా మరి ఎంతసేపు ఆసక్తిగా మరి ఆలోచిస్తాను మనల్ని మీ తరఫున కోరుతున్నాం. మరి ముందుగా మరి ఎవరు సిద్ధంగా ఉన్నారో మీ ప్రశ్నలు ముందుగా రాసిస్తే బాగుంటుంది. సార్ మీ పేరు సార్? మీరు రాసుకోండి. మీరు అడుగుతున్న దానికి రాసిన దానికి మరి ఒకటే ఉండాలి. ఒక మాట నేను వీరి విషయంలో ఎక్కువ అప్రిషియేట్ చేసేది ఏంటంటే, సైన్స్ విషయంలో ఎప్పుడు కూడా పొరపాటుగా చెప్పరు. దాదాపుగా ఆ ప్రశ్న నేను చెప్తున్నాను. మరియమ్మ పాప స్వభావం అంటే మరియమ్మ స్వభావం తనకు వస్తుంది. యోసేపు యొక్క శుక్లకణం తను పంచుకోలేదు, కానీ మరి మరియమ్మ ద్వారా మరి ఆ పాలు తాగినప్పుడు కానివ్వండి, ఇంకా ఏదైనా తన లోపలికి యేసుప్రభులోకి వస్తుంది అన్నారు. ఒక మాట
టెస్ట్ ట్యూబ్ బేబీ అనేటువంటి ఎట్లా పుడుతుంది అంటే ఒక అండము ఒక శుక్లకణాన్ని ఒక దాంట్లో ఫలదీకరించినాక అది తీసుకెళ్లి ఒక గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఆ గర్భాశయంలో వస్తున్నటువంటి రక్తం ఎవరికి ఉంటుందంటే ఈ శుక్లకణం ద్వారా వచ్చినటువంటి పురుషుంది కానీ ఈ అండము ద్వారా ఎవరైతే స్త్రీ ఉందో ఆ అండం ద్వారా వచ్చినటువంటి రక్తం కానీ ఉంటుంది. కానీ ఆ గర్భాశయంలో పెట్టబడినటువంటి ఆ స్త్రీకి ఏమాత్రం సంబంధం ఉండదు. మరి ఈ విషయంలో అలాగే చెప్తున్నారు. ఈ కారణం ఏంటి అంటే ఇది ఒక యేసు ప్రభు పరిశుద్ధుడై ఉండడానికి కారణము పాపం అతనికి ఎందుకు రాలేదు అంటే కారణము దీన్ని బట్టి. ఇక్కడ రోమా 5:19 ఒకరి అవిధేయత వల్ల ఒకరి అవిధేయత వల్ల మరణం వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ లేఖనం 5:19 పాపం అనేది వచ్చింది అనేది స్పష్టంగా కనబడుతుంది. ఈ పాపము స్వభావ రీతి వచ్చినటువంటి దాన్ని పూర్వం నుంచి ఆదాము నుంచి వచ్చిన దాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ క్రియారూపకం వచ్చిన దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వారు. కానీ స్వభావ సిద్ధంగా వచ్చిన దానికి వచ్చి స్పష్టంగా చెప్పట్లేదు వారు. టెస్ట్ బేబీ పద్ధతిలో ఒక పిండాన్ని పరీక్షణాలకులో పెంచడం జరుగుతుందండి. అయితే ఎంత పిండం వచ్చే వరకు పెంచుతారు అంటే కొంతవరకు అనేది, ఆ తర్వాత తీసుకెళ్లి మళ్ళీ తల్లి గర్భంలో పెట్టేయాలి. ఆ పెరిగినటువంటి పిండాన్ని తీసుకెళ్లి తల్లి గర్భంలో లోపలికి పంపించేయాలి. మరి ఆ పంపించేసిన పిండానికి కావలసిన అవసరాలన్నీ ఎలా తీరుతాయి? ఎలా తీరుతాయి? గాలి కానివ్వండి, లేకపోతే రక్త కణాలు కానివ్వండి, ఇవన్నీ ఎలాగే సంక్రమిస్తాయి. అందుకే జాగ్రత్తగా ఆలోచించాలి. పిల్లరా, శాస్త్రం అనేది దైవ జ్ఞానం కంటే అతీతమైనది కాదు. దేవుడు కోటుతో చేసి పాడేసిన కార్యక్రమాలు అవన్నీ. ఈ రోజు దాని మనుషులు శాస్త్రం చదువుకుంటున్నారు. కనుకనే ఒకవేళ దైవ సహాయం లేకుండా మనుషులు చేయాలనుకున్నా ఏమంటే దేవుడు యేసుప్రభు గారు పరిశుద్ధుడిగా ఉండాలని కన్యకకి పుట్టించడం అండి. ఆయన ఎందుకు పుట్టించాడంటే మొదటగా మట్టి నుంచి ఆదామని చేశాడండి. మొదటి ఆదామని చేశాడు, రైట్. మళ్ళీ అవ్వను చేయడానికి మట్టికి ఎందుకు వెళ్ళలేదు దేవుడు? ఆలోచించండి. ఆదాముని మట్టిని చేశాడు, అవ్వను చేయడానికి మళ్ళీ మట్టిలోకి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళడం. మళ్ళా పురుషుల్లో నుంచి స్త్రీని తీశాడు. ప్రపంచ చరిత్రలో ఏ శాస్త్రాలు ఉండదు. పురుషుడి నుంచి స్త్రీని తీశాడు. ఆ తర్వాత ఏం చేశాడు? స్త్రీ పురుషుల కలయికలో కయ్యేని ఏబేలు రావడం పెట్టాడు. అంటే ఇవన్నీ ఆలోచిస్తుంటే ఈ రకాల పుట్టుకలు పద్ధతులు దేవుడు ఎందుకు చేస్తున్నాడు? తన ఉనికిని ప్రపంచానికి చాటుకోవడం కోసం. రేపు పొద్దున ముందు తరాలలో శాస్త్రం అనేది వస్తుందని, దైవ జ్ఞానాన్ని ఒకవేళ కింద పడేసి తొక్కేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఈ రకాల పద్ధతులను ఉపయోగించాడు. ఆ తర్వాత ముందుకు వచ్చాక ఏమన్నాడు? కన్యక గర్భవతి కుమార్ని కంటారని శ్రీగారితో చెప్పాడు. ఇది ఎందుకు చేశాడు? ఇది ఒక పద్ధతి, ఆయన పుట్టించే పద్ధతులు ఈ పద్ధతులు అన్నమాట. ఇంకా ముందుకు వచ్చాక తెలుసండి, మీరు కేకలు ఇక్కడ నోరు చూసుకుంటండి, రాళ్ళ వలన అబ్రహాముకి దేవుడు పిల్లలు పుట్టించగలడు. పుట్టించలేడా? పుట్టించగలడు. లేడు అంటే మీ విశ్వాసం మంచిది కాదని అర్థం. చూసారా? రాళ్ళ వలన దేవుడు అబ్రహాంకి పిల్లలు పుట్టించగలడు. అలాంటి దేవుడు మరి కన్య ద్వారా పుట్టించాలని ఒక అడ్వెంచర్ చేసి పాస్ అయ్యాడు. జరిగింది. పిల్లల జాగ్రత్తగా ఆలోచించండి. టెస్ట్ బేబీలో గండాన్ని పెంచిన తిరిగి తీసుకెళ్లి తల్లి గర్భంలోకి పంపించే ఆ తల్లి గర్భంలో మిగిలిన నెలలన్నీ ఉండడానికి మరి ఆ శక్తి, ఆ బలం, ఆ పోషక విలువలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? తల్లి గర్భం నుంచే రావాలి. అది బాగా ఆలోచించండి. మరి కయ్యని హేబేలుతో చెప్పారని మీరు చెప్పారు. అలాంటి రెఫరెన్స్ ఏమైనా ఉంటే చూపించగలుగుతారు. మేము పాపం చేసేవని అవ్వాదములు కయ్యని హేబేలుతో చెప్పారని మీరు అన్నారు కదా, రెఫరెన్స్ చూపండి. థ్యాంక్ యూ వెరీ మచ్ దోస్ హు ఆస్క్డ్ దిస్ క్వశ్చన్. బైబిల్ గ్రంథములో అన్ని సంగతులు రాయాలి అంటే ఒక్క యేసు ప్రభు జరిగించిన కార్యాలు రాయడానికే ఈ ఆకాశము భూమి సరిపోదన్నారు. బట్ ఇఫ్ వి కెన్ యూజ్ అవర్ కామన్ సెన్స్, మన యొక్క సాధారణమైన నాలెడ్జ్ ని ఆలోచిస్తే వాళ్ళు పుట్టి పెరిగిన ఆ యువకులుగా మారిన వారిలో ఎన్నడూ చూడని బలిపీఠముల గురించిన ఆలోచన ఎలాగొస్తుంది? There is only one source that their parents must have taught them. వారి తల్లిదండ్రులు టీచ్ చేస్తేనే వస్తుంది. ఉదాహరణకి ఎప్పుడు లోకంలో ఎవరిని చూడని పసిపిల్లవాడిగా పెంచి వేరే తెలియని ఒక పనిని చేయమనండి, చేయలేడు. అలాగే
తల్లిదండ్రులు తప్పకుండా నేర్పించి ఉంటారు. అంతేకాదు రక్త ప్రోక్షణము ఒక జంతువును వధించాలన్న ఆలోచన హేబేలుకి ఎందుకు వస్తుంది? ఆయన ఎన్నడూ చూడండి, ఎన్నడూ చేయండి అంటే వీరు దేవుణ్ణి అప్రోచ్ అవుతున్నప్పుడు ఇలా తల్లిదండ్రులు బలిపీఠము దగ్గరకు వెళ్లి రక్త ప్రోక్షణం జరిగించి దేవుని అప్రోచ్ అవుతూ వచ్చారు. ఇదే సంగతిని కుమారులు కూడా చూశారు కనుక వాళ్ళు రక్త ప్రోక్షణం చింతించడం అనేది జరిగింది. లేకపోతే అసలు ఎన్నడూ చూడని ఈ బలిపీఠము, ఈ రక్త ప్రోక్షణ అనే ఐడియా వాళ్ళకి ఎలాగో రాగలిగింది? మీరు కామన్ సెన్స్ ఉపయోగించి ఆలోచించాలని మనవి చేస్తున్నాం. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న చూసారా, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు కనిపిస్తుందంట. ఎప్పుడు కనిపిస్తుందండి? అవయవాలలో పాపం ఉన్నట్టు ఎప్పుడు కనిపిస్తుంది? బై భర్త లేదా యవన దశలోకి వచ్చిన తర్వాత. అదే చెప్తున్నాడు కదా, నా అవయవములలో పాప నియమము ఉన్నట్టు కనబడుతుంది అన్నాడు. ఎప్పుడు కనపడుతుంది? దానికి తప్పు ఒప్పుల పరిజ్ఞానం వచ్చిన తర్వాత. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు వచ్చినప్పుడు తెలిసిన చదువుకుని ఏప్రిల్ పత్రిక 5:14 కనుకండి తన అవయవాలలో ఉన్నట్టు అప్పుడు గమనించుకున్నాడు. అది జరిగింది. వయసు వచ్చిన కాడి నుంచి, యుక్త వయసు వచ్చిన కాడి నుంచి. చేరిక తీసుకుని ఇక్కడ మాట్లాడండి. లైట్ లేదా లైట్ అరేంజ్ చేశారు మీరు? లైట్ లేదు, ఎలా రాయమంటారు? మేము కాదంటామండి. మీకు భాగాలు ఎప్పుడు వచ్చాయి? అవయవాలు ఎప్పుడు వచ్చాయి? మీకు పెరిగిన తర్వాత వచ్చిందా? మీరు చిన్నతనంలో ఉన్నప్పుడే వచ్చిందా? ఎవరి దశలో వచ్చిందా? రెఫరెన్స్ కాదండి, నగ్న సత్యం మనం నిలబడుతున్నామండి. అవయవాలు పెండ దశ కాడి నుంచే ప్రారంభమవుతాయి. అప్పటికే మాంసం అవుతుంది, అప్పుడు అవయవాలు లేవు. కనుక వయసు వచ్చిన తర్వాత మంచి చెడులు వివేచించేటువంటి లక్షణం వచ్చినప్పుడు పాప స్వభావం ఏర్పడుతుంది. అది జరిగినటువంటిది. కనుక మనిషికి జన్మ పాపం అనేది లేదనేటువంటి చక్కని విషయాన్ని ఈ మీటింగ్ లో రిఫరెన్స్ ద్వారా, లేఖనాల ద్వారా మనం నిరూపించాం. సదరు మాకు వచ్చిన వారు కూడా చక్కగా విన్నారు, నేర్చుకున్నారు, చక్కగా ఆలోచించారు. నిజమని సంగతి అందరూ కూడా గుర్తించారు.